నార్మల్గా కాకుండా కొంచెం స్పెషల్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే సింపుల్గా బాయిల్డ్ ఎగ్ టమాటో ప్యూరీ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాము. సింపుల్గా కడాయిలో మనం ఆయిల్ వేసేసుకొని కొన్ని టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకొని కొంచెం గోల్డెన్ లాగా వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలన్నమాట. సో అలా వేగిన తర్వాత దాంట్లో కారం, పసుపు కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు అలాగే బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఒక ఇలాచీ అండ్ లవంగం అండ్ చెక్క కొంచెం వేసేసుకొని రెండు రెబ్బలు కూడా వేసేసుకొని ఎల్లుల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత మనం ముందే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా ప్యూరీని కలుపుకోవాలి. తర్వాత దాంట్లో 2 to 3 స్పూన్ కర్డ్ని యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ దాంట్లో తర్వాత ఒక 2 minutes తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి బాయిల్డ్ ఎగ్స్ని కూడా వేసేసి కొంచెం గరం మసాలా అండ్ ఎగ్ మసాలా కూడా వేసేసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని 5 to 10 minutes అలాగే ఉంచేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలే విధంగా ఉంచేసుకోవాలి. తర్వాత ఆఫ్ చేసేసుకొని రైస్లో తింటే వావ్.